అందరికీ నమస్కారం. మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక పైలట్, ఒక దుకాణోదారు, ఇంట్లో తోటపని చేసుకునేవాళ్ళు. మన చుట్టూ ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా అనిపించిందా, ఈ పనులన్నీ ఒకటేనా? అసలు ఒక పనికి విలువ ఎలా వస్తుంది? రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కలిసి తెలుసుకుందాం. ఈ కథ ఇద్దరు పిల్లలతో మొదలవుతుంది. వాళ్ల పేర్లు అను మరియు కబీర్. ఒకరోజేమైందంటే వాళ్ల పక్కింటి గీతా ఆంటీని పైలట్ యూనిఫాంలో చూశారు. అంతే, వాళ్ల మనసులో బోల్డన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు పని అంటే ఏంటి, ఎందుకిన్ని రకాల పనులుంటాయి అని. వాళ్ల కలిగిన ఆ చిన్న ఆసక్తే ఈరోజు మనల్ని ఒక మంచి ప్రయాణానికి తీసుకెళ్తోంది. సో మనం ఇప్పుడు అను, కబీర్లతో పాటు వాళ్ల ప్రయాణంలో చేరబోతున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ మన చుట్టూ ఉన్న ఈ పని ప్రపంచమంటే ఏంటో, అందులో ఎన్ని రకాల ఉద్యోగాలు, పనులు ఉంటాయో చూద్దాం. సరే, ముందుగా కబీర్ వాళ్ల తాతయ్యను చూద్దాం. ఆయనొక రిటైర్డ్ సైనికుడు. కాని ఇప్పుడు ఆయన చేసే పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఓవైపు పిల్లలకు పాఠాలు చెప్తారు, మరోవైపు తన కూరగాయల తోటను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేగాదు, ఇంట్లో చిన్న చిన్న పనుల్లో కూడా సహాయం చేస్తారు. చూశారా, ఒకే మనిషి, కాని ఎన్ని రకాల పనులు! ఇప్పుడు అను వాళ్ల ఇంటివైపు వెళదాం. ఇక్కడ కనిపిస్తున్నది తన తల్లిదండ్రులు. వీళ్ళిద్దరూ కలిసి ఒక రెడీమేడ్ బట్టల దుకాణాన్ని నడుపుతారన్నమాట. ఆ షాప్ మీదే వాళ్ల కుటుంబం ఆధారపడి ఉంది. అయితే కేవలం షాపు చూసుకోవడమే కాదు, అను వాళ్ళ అమ్మ ఇంకో ముఖ్యమైన పని కూడా చేస్తారు. ఆమె తన ఖాళీ టైంలో తమ ఏరియాలో ఉన్న ఆడవాళ్లకి ఫ్రీగా అల్లడం నేర్పిస్తారట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఉచితంగా, అంటే స్వచ్ఛందంగా. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడుదాకా మనం ఏం చూశాం? ఒకరేమో పైలట్గా విమానం నడుపుతున్నారు, ఇంకొకరు తోట పని చేస్తున్నారు, దుకాణం నడుపుతున్నారు, ఫ్రీగా పాఠాలు చెప్తున్నారు. అవును కదా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని రకాల పనులున్నాయో! ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ పనులన్నీ ఒకే రకమైనవా? అంటే ఒక పైలట్ చేసే పని, తోటలో మొక్కలు పెంచే పని రెండూ ఒకటేనా? వాటి మధ్య అసలు తేడా లేదా? ఈ ప్రశ్నే మనల్ని ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయానికి దారితీస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం కాదు. ఈ పనులన్నీ ఒకేలా ఉండవు. వీటన్నిటినీ మనం బేసిగ్గా రెండు పెద్ద గ్రూపులుగా విడగొట్టచ్చు. ఒకటి ఆర్థిక కార్యకలాపాలు, అంటే డబ్బు కోసం చేసేవి. రెండోది ఆర్థికేతర కార్యకలాపాలు. సరే, మరి ముందుగా మొదటి రకం గురించి వివరంగా చూద్దాం. అవే ఆర్థిక కార్యకలాపాలు. పేర్లోనే ఉంది గదా, సింపుల్గా చెప్పాలంటే ఇవి డబ్బు సంపాదించడానికి చేసే పనులు. మరి ఒక పనిని ఆర్థిక పని అని ఖచ్చితంగా ఎప్పుడంటాం? చాలా సింపుల్. ఒక పని చేసినందుకు మనకి డబ్బు కాని, లేదా డబ్బుతో సమానమైన విలువైనది ఏదైనా కాని తిరిగి వస్తే దాన్ని ఆర్థిక కార్యకలాపం అంటాం. అంతే. ఉదాహరణకి ఈ ఫోటోలో కార్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆయనను చూడండి. ఆయన తన సమయాన్ని, కష్టాన్ని ఆ పనిలో పెడుతున్నారు. అందుకు బదులుగా నెల చివర్లో ఆయనకి జీతం వస్తుంది కదా. ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఆర్థిక కార్యకలాపానికి. ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వెళ్దాం. గీతా ఆంటీ పైలట్, రోహన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరికీ వాళ్ల ఉద్యోగాలకి జీతం వస్తుంది. సో వాళ్ళు చేస్తున్నది ఏ రకమైన పని? ఎస్, అదొక ఆర్థిక కార్యకలాపం. ఓకే, డబ్బు కోసం చేసే పనుల గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి డబ్బుతో సంబంధం లేకుండా చేసే పనుల సంగతేంటి? వాటినే మనం ఆర్థికేతర కార్యకలాపాలు అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి ప్రేమతో, మనసుతో చేసే పనులు. ఈ పనులు చెయ్యడానికి కారణం డబ్బే కాదన్మాట. ప్రేమ, కేరింగ్, లేదా మన సమాజం కోసం ఏదైనా చెయ్యాలన్న బాధ్యత. అలా ఎలాంటి డబ్బు వాసించకుండా మనం చేసే పనులే మన మధ్య బంధాల్ని ఇంకా బలంగా చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, నాన్న హోంవర్క్లో హెల్ప్ చేస్తారు. వీటికి వాళ్లు మన దగ్గర డబ్బులు అడుగుతారా? అడగరు కదా. అలాగే మన కథలో రోహన్ వీకెండ్స్లో పిల్లలకి ఫ్రీగా కంప్యూటర్ క్లాసులు చెప్పడం, ఇవన్నీ ప్రేమతో చేసే పనులే. వీటినే మనం ఆర్థికేతర కార్యకలాపాలు అంటాం. ఆర్థిక కార్యకలాపాల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అవి కేవలం డబ్బు సంపాదించడానికే కాదు, అవి విలువను కూడా సృష్టిస్తాయి. అంటే ఒక సింపుల్ వస్తువుని మరింత విలువైనదిగా మార్చడం అన్నమాట. అదేలాగో ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ కాన్సెప్ట్ని విలువ జోడెంపు అంటారు. దీని రాజేష్ అనే ఒక కార్పెంటర్ కథతో అర్థం చేసుకుందాం.
చూడండి 3 స్టెప్స్. ఫస్ట్, రాజేష్ కొంత కలపను కొన్నాడు. సెకండ్, తన స్కిల్ ఉపయోగించి ఆ కలపతో ఒక మంచి కుర్చీని తయారుచేశాడు. ఫైనల్గా ఆ కుర్చీని అమ్మాడు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. రాజేష్ 600 రూపాయలకి కలప కొని 1000 రూపాయలకి కుర్చీని అమ్మాడు. మరి మధ్యలో ఆ 400 రూపాయలు ఎక్స్ట్రా ఎలా వచ్చాయి? అదే విలువ జోడింపు. అది రాజేష్ స్కిల్కి, తన కష్టానికి, తను పెట్టిన సమయానికి వచ్చిన విలువ అన్నమాట. రాజేష్ కలపకి ఎలాగైతే విలువ జోడించాడో, ఆర్థికేతర పనులు డబ్బు రూపంలో విలువను జోడించకపోవచ్చు, కాని అవి మన జీవితాలకి, మన సమాజానికి డబ్బు కన్నా ఎంతో విలువైన వాటిని జోడిస్తాయి. అవే ప్రేమ, కేరింగ్, ఐకమత్యం లాంటివి. అందుకే ఈ 2 రకాల పనులు చాలా ముఖ్యం. ఇలాంటి పనుల గురించి మాట్లాడేటప్పుడు మనం సేవ అనే ఒక గొప్ప పదాన్ని తప్పకుండా గుర్తుచేసుకోవాలి. సేవ అంటే ఏంటి? నిస్వార్థంగా, మన నుంచి ఏమీ ఆశించకుండా ఇతరులకు, సమాజానికి మనవంతు సహాయం చేయడమే సేవ. సేవకు ఒక అద్భుతమైన ఉదాహరణ లంగర్. గురుద్వారాలో ఇది జరుగుతుంది. అక్కడ పేద, ధనిక, కులం, మతం ఇలాంటి తేడాలు ఏవీ లేకుండా అందరూ కలిసి భోజనం చేస్తారు. అది ఉచితంగా. ఇది కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు, మనమందరం ఒక్కటే అనే ఒక గొప్ప భావనను కలిగిస్తుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి కార్యక్రమాలు గుర్తున్నాయా? లేదా వన మహోత్సవ్? వీటిలో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన వీధులను శుభ్రం చేస్తారు, మొక్కలు నాటుతారు. ఒకరు చేసేది చిన్న పనే కావచ్చు, కాని అందరూ కలిసి చేస్తే ఎంత పెద్ద మార్పు వస్తోందో కదా! దాన్నే మనం సామూహిక శక్తి అంటాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక మంచి సమాజం అనేది ఒక బండిలాంటిది అనుకుంటే, ఈ 2 రకాల పనులు దానికుండే 2 చక్రాల లాంటివి. ఒక చక్రం అంటే ఆర్థిక పనులు మన దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయి. రెండో చక్రం అంటే ఆర్థికేతర పనులు మన మధ్య సంబంధాలను, మన సమాజాన్ని బలంగా పట్టి ఉంచుతాయి. 2 లేకపోతే బండి నడవదు. ఈరోజు మనం పని విలువ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం. మన చుట్టుపక్కల డబ్బు కోసం చేసే పనులేమున్నాయి? అలాగే కేవలం సంతోషం కోసం, ప్రేమతో చేసే పనులేమున్నాయి? ఈ 2 కలిసి మన జీవితాన్ని, మన సమాజాన్ని ఇంకా బెటర్గా ఎలా మారుస్తున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం.